హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అమర్ రాజా కంపెనీ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మనందరికీ పరిచయం ఉన్న కంపెనీ. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వారు ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణలో విస్తరింపాలని చూశారు. కానీ ప్రస్తుతం ఇక్కడ గవర్నమెంట్ మారింది. సో రేవంత్ రెడ్డి రావడం జరిగింది. సో మరి ఇప్పుడు అప్పటి ఒప్పందాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆమోదిస్తారా లేదు అని తిరస్కరిస్తారా అంశం ఇప్పుడు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అమర్ రాజా కంపెనీ వాళ్ళ గురించి పెద్దగా మనం తెలిసిన కంపెనీ. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారితో వారు ఒప్పందాలు కుదుర్చుకొని ఇక్కడికి రావాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారం నడుస్తుంది. సో మరి ఇప్పుడు అప్పటి ఒప్పందాలను వీళ్ళు ఆమోదిస్తారా, అలాగని ఇప్పుడు ఆ కంపెనీని ఇక్కడికి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే అవును అని సమాధానం అనిపిస్తుంది, కాదు అని సమాధానం అనిపిస్తుంది. లిటరలీ చెప్పాలంటే కేటీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య ఒక చిన్న వార్ నడుస్తుందని కూడా బయట వాదన వినిపిస్తుంది. సో మరి దీన్ని ఏ కోణంలో చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలకి పరిపాలనాపరమైనటువంటి అంశాలకి ముడిపెట్టకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉంది, రేపు ఉండకపోవచ్చు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు లేదు. సో కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని చూడాలి మనం. ఇప్పుడు అమర్ రాజా కంపెనీ తోటి ఒప్పందాలు కుదుర్చుకుంది ఎవరు? ప్రభుత్వం. ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ప్రభుత్వం కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం అమర్ రాజా కంపెనీ తోటి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మారచ్చు. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, కానీ ఆ రోజున ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలుగా మనం చూడాలి. ఆ ఒప్పందాలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. అలా కంటిన్యూ అయితే తప్ప ఇప్పుడు కేసీఆర్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని నేను ఎందుకు అమలు చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటే, లేదా రేవంత్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి ఇప్పుడు ఒప్పందాలని రాబోయేటువంటి ప్రభుత్వం ఒకవేళ మారితే ఆ ప్రభుత్వం ఎందుకు మేము కంటిన్యూ చేయాలనుకుంటే కనుక అభివృద్ధి ఆగిపోతుంది. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు ఏ కంపెనీలతో అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నారో విశాఖ కేంద్రంగా చేసుకుని ఆ కంపెనీలన్నింటినీ కూడా రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితం ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, అభివృద్ధి కుంటుపడింది, జీడిపి తగ్గిపోయింది, అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల మాదిరిగానే వీటిని చూడాలి. రాజకీయపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు రాజకీయ పార్టీలకి, కానీ వాటిని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వాటిని కనుక ఇంప్లిమెంట్ చేస్తే సమాజానికి నష్టం. ఇప్పుడు అమర్ రాజా కంపెనీ, అమర్ రాజా గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ. అమర్ రాజా కంపెనీ ఎందుకు వచ్చింది తెలంగాణకి? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాల్ని బలహీనపరచాలని చెప్పేసి భావించాడు. తన అధికారాన్ని ఉపయోగించుకొని ఏం చేశాడు? ఎవరెవరైతే ఆ సామాజిక వర్గానికి సంబంధించి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించి పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ బలహీనపరిచి రాష్ట్రం నుంచి పంపించేయాలి అని చెప్పి భావించాడు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి ఒక నోటీసులు ఇప్పించారు, రకరకాల వేధింపులకు గురి చేశారు. దాంతో అక్కడ వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి రిమార్క్ లేకుండా గత 40-50 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి అమర్ రాజా కంపెనీ మరి దాని విస్తరణని తెలంగాణకి ఎందుకు మార్చింది? 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వంతో. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. లేదంటే అక్కడే విస్తరింపజేస్తారు కదా. ఆ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెడితే ఉపాధి అయితే వస్తుంది కదా, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టిన కారణంగా తెలంగాణకి వచ్చారు. తెలంగాణలో 9,500 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టి అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని విస్తరింపజేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని ఒక అచీవ్మెంట్గా ఆ రోజున కేటీఆర్ భావించాడు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, ప్రజల్లో ప్రచారం చేసుకున్నారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తలు రావడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో లేవు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి అని చెప్పి. సో ఆ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాలు కుదుర్చుకొని గ్రౌండ్ అయ్యే లోపల ఆ కంపెనీ విస్తరింప చేయడానికి ప్రభుత్వం మారిపోయింది. మరి ఆ రోజు కుదుర్చుకున్న ఒప్పందాలను యాజిటీస్గా నువ్వు అమలు చేయాలి కదా. అమలు చేయకపోతే ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ డెఫినెట్గా ఈ కంపెనీ ఇంకో చోటకపోతుంది. సింపుల్, అంతే కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి మధ్య ఈ అమర్ రాజా కంపెనీ యొక్క ఒక వివాదం లేదా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ అమెరికా నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి తోటి అమెరికాకి వెళ్ళినటువంటి మంత్రులు ఏం చెప్తున్నారంటే, అమర్ రాజా కంపెనీ ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిందో మాకు తెలుసు,
ఆ ఒప్పందాలు ఏమున్నాయో రివ్యూ చేసి మాకు యాక్సెప్ట్ అయితే మేము ఆమోదింపజేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. గల్లా జయదేవ్ అంటున్నాడు, దాని ఓనరు గల్లా జయదేవ్ అంటున్నాడు, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు యాస్టీస్గా అమలు చేస్తాము, ఒప్పందాల ప్రకారం ప్రభుత్వం హామీ ఇస్తే నేను కంపెనీ పెడతాను అని చెప్పి ఆయన అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, మేము రివ్యూ చేస్తాము, ఆ ఒప్పందాలు సక్రమంగా ఉంటే మేము ఆమోదిస్తామని వాళ్ళు అంటున్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో గల్లా జయదేవ్ ఇక్కడ కంపెనీ పెడతారా పెట్టరా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీనికి కొంత మళ్ళీ ఎక్స్టెన్షన్గా తీసుకుంటే కనుక గల్లా జయదేవ్ ఏదైతే ఇక్కడ 9,500 కోట్ల రూపాయలతోటి కంపెనీని విస్తరింపజేయాలనుకుంటున్నారో దాన్ని ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆయనకి అక్కడ ప్రాధాన్యత ఇస్తుంది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం. పైగా ఆయన తెలుగుదేశం పార్టీ తాత్కాలిక విరామం మాత్రమే రాజకీయాల్లో తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఆయన నియమించి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఇవ్వబోతుంది. దానికి బహుమానంగా దానికి గిఫ్ట్గా అక్కడ అమర్ రాజా కంపెనీ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. అది జరగకముందే ఇప్పుడు కేటీఆర్ ఇంకొక స్టెప్ వేసి రేవంత్ రెడ్డిని చూసి కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి రేవంత్ రెడ్డి కారణంగా అనేటువంటి ఒక ప్రచారాన్ని ఇప్పుడు మొదలుపెట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలన్నీ వచ్చాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, గల్లా జయదేవ్ రేపు మాపు అమర్ రాజా కంపెనీని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లే అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం మొదలుపెట్టారు. సో దీని వెనక మళ్ళా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏముంది, ప్రతిపక్షంలో ఉండగా అమర్ రాజా కంపెనీ ఇక్కడికి వచ్చింది కానీ దానివల్ల పొల్యూషన్ వస్తుందనే యాంగిల్ని కూడా అప్పుడు మాట్లాడటం జరిగింది. కానీ జీరో పొల్యూషన్ తోటి ఆ కంపెనీ విస్తరించబోతున్నా, ఎన్హాన్స్డ్ చేసినటువంటి టెక్నాలజీ తోటి అనేటువంటి విషయాన్ని అప్పుడు కేటీఆర్ తర్వాత ఆ రోజున్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ కంపెనీ ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళిపోతే కనుక రాజకీయంగా రేవంత్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు కేటీఆర్ మొదలుపెట్టాడు, రేవంత్ రెడ్డిని చూసి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఈయనేమో సూట్ కేసు కంపెనీలతో ఒప్పందాలు కూర్చుకుని అమెరికా వెళ్ళాడు, అమెరికా నుంచి వచ్చాడు. ఈయన బ్రదర్కి సంబంధించినటువంటి కొన్ని సూట్ కేసు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వచ్చాడు. ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలు అనేవి బోగస్ అనేది ప్రచారం చేస్తున్నాడు. ఇది కనుక ఇప్పుడు అమర్ రాజా ఫ్యాక్టరీ కనుక మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఖచ్చితంగా రాజకీయపరమైన నష్టం కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని అడ్వాంటేజ్గా బీఆర్ఎస్ పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికే గల్లా జయదేవ్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కారణం ఏంటంటే ఆయనకి అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి కోణంలో. సో మొత్తం మీద గురు శిష్యుల మధ్య అమర్ రాజా కంపెనీ మరి గ్యాప్ ఏమన్నా పెంచుతుందా అనేది ఒక ట్విస్ట్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.